మచ్ ఉందబ్బా ఎండ. ఎన్ని డిగ్రీస్ ఉంది? లెట్స్ చెక్. 30 degrees ఉంది. ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. ఆల్మోస్ట్ 2కి అయితే 35, 37 అట్లా. ఫస్ట్ డోంట్ మైండ్ ఇది ఇగ్నోరేషన్ వైర్, ఎందుకంటే గోప్రోలో ఛార్జింగ్ లేక ఇట్లా బండికి డైరెక్ట్ పెట్టాల్సి వస్తుంది. శ్రీరామ్ షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని పోతున్నా. వైబ్రేషన్ చేసిరా కింద ఫాగ్లా, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫాగ్ ల్యాంప్ది సౌండ్. అది యాక్చువల్గా ప్రాపర్ కూర్చోలేదు, బట్ ఐ నీడ్ టు ఫిక్స్ ఇట్. వాట్సాప్ మై రౌడీ పీపుల్, ది సూర్య. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మికీ పైలట్. ఈరోజు కంటెంట్ వచ్చేసి NS400 గురించి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి. అన్న బండి ఎట్లుంది, నువ్వు కొన్నావు కదా, అంటే వర్తేనా, కొనుక్కోవచ్చా, మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అని తెగ అడుగుతున్నారు నాకు. వాళ్ళ గురించి ఈ వీడియో. ఫస్ట్ థింగ్, ఈ బండి గురించి చెప్పే ముందర ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్తా. ఈ బండి లాంచ్ అయినప్పుడు కొంతమందిని యూట్యూబర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచి సంథింగ్ పూణేలో ఎక్కడో ఈ బండి గురించి ఫ్రీగా టెస్ట్ డ్రైవ్స్ ఇచ్చారు వాళ్ళకి. ఎందుకంటే రివ్యూస్ కోసం. మార్కెట్లో రావాలంటే వాళ్ళ రివ్యూస్ అంటే ఏమైనా మైనస్లో ఉన్నాయా, ప్లస్లో ఉన్నాయని. నేను చూసిన వరకు ప్రతి ఒక్క యూట్యూబర్ వీడియోస్, ప్రతి ఒక్కరు సూపర్ ఉంది. బట్ ఒక్క యూట్యూబర్ మాత్రం, నేను అతని పేరు రివ్యూలు చేయాలనుకోవట్లేదు, ఒక్క యూట్యూబర్ మాత్రం దీని గురించి చెత్త రివ్యూ ఇచ్చిండు. చెత్త రివ్యూ. బ్రేక్స్ ఫెయిల్ అయిపోతే వరస్ట్, అది ఇదని సంథింగ్ చాలా చెప్పిండు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ హిస్ నేమ్. అండ్ వాడి వల్ల ఏమైందైతే చాలామంది నన్ను అడిగిర్రు, ఏమని, బండి బాగుంటుందన్న, కొనుక్కోవచ్చా, బ్రేక్ ఫెయిల్స్ అంట, బ్రేక్ ఫెయిల్ అయితే వేస్ట్ కదా, బండి కొనుక్కొని 400 సిగ్మెంట్ అంటే బ్రేక్స్ కంపల్సరీ వర్తబుల్ ఉండాలి కదా అని అన్నారు. సీరియస్లీ చెప్తున్నా, ఈ బైక్ బ్రేక్ సిస్టమ్ ఏదైతుందో నెక్స్ట్ లెవెల్. బికాస్ నేను పర్సనల్గా చెప్తున్నా, ఈ బైక్ 3 times, లిటరల్లీ 3 times ఒక డేంజర్ పొజిషన్ నుంచి నన్ను కాపాడింది బ్రేక్స్ వల్ల. పర్ఫెక్ట్ టైమింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది దీనికి. ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది. యాక్చువల్గా మంచి ప్లేస్ ఏదైతే స్పాట్ ఉందో మంచిగా ఉంటుంది. వర్క్ నడిస్తే వేస్ట్ చూసుకోవడానికి కూడా. బ్లాక్ చేద్దాం అనుకుంటే వాళ్ళు అడ్డం పెట్టారు, పోనీకే లేదు. వర్క్ నడుస్తుంది, వర్క్ మంచిగా ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దుమ్ము గుద్దోల లేచేటట్టుందిగా. దీంట్లో ఛార్జింగ్ కూడా లేదు టైంకి. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ వ్యూ. అంత బ్లూ ఉన్నాయి చూడు వాటర్. సీరియస్లీ పిచ్చెక్కిసిన వాటర్. ఈ సమ్మర్లో ఘోరంగా వస్తారు ఈడ. బట్ ఇప్పుడైతే ఎలా లేదు, కంప్లీట్లీ ప్లాక్ చేసారు. లారీ ఇటే వస్తున్నట్టుంది. పైనుంచి లోడ్ తెచ్చి ఇక్కడ పోస్తున్నట్టున్నారు. సో లెట్స్ టాక్ అబౌట్ NS400Z. మరి అంతా నేను ప్రొఫెషనల్గా రివ్యూ అయితే చేయలేను. నాకు తెలిసిన కొన్ని బేసిక్ అయితే చెప్పగలను. ఏంటంటే బస్ థింగ్, ఈ బైక్ నేను కొనగానే చాలా బాధపడ్డాను. ఎందుకంటే దీన్ని మెయింటెనెన్స్ చేయగలమా చేయలేమా అని చెప్పేసి చాలా ఆలోచించిన. చాలా 1 month మొత్తం సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్. ఎందుకంటే వర్షు కూడా అదే టైంలో మనకి యాక్సిడెంట్ అయింది. సో ఫస్ట్ థింగ్, ఎవరికి చెప్పలేదు వర్షు యాక్సిడెంట్ అయినట్టు. కొంతమంది నా ఫ్రెండ్స్కి తెలుసు, ఎవరికి తెలియదు. వర్షుకి యాక్సిడెంట్ అయినందుకు మనం అమ్మేసి NS400 అయితే తీసుకున్నాము. అంటే దాని మీద ఇంకా ఖర్చు ఎక్కువ, ఇంకెక్కువ అయిపోతుంది. సో అది ఆలోచించే ఈ కొత్త బండి కొనాల్సి వచ్చింది. లేకపోతే మన వర్షునే ఉంచేవాళ్ళం మనం. అండ్ అయిపోయింది, మనం ఏం చేయలేం కదా. లెట్స్ టాక్ అబౌట్ NS400Z. అండ్ రేటింగ్ అయితే ఎంత ఇస్తావు అని అడిగితే 10 of 9 ఇస్తాను. ఎందుకంటే ఒక్కటే మైనస్, ఏదైతే
గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందో ప్రీవియస్ NS200కి చాలా హైట్ ఉంటుంది, కింద తగలదు. డబల్స్ ఎక్కినా కూడా దీనికి డబల్స్ సింగిల్ ఉన్నా కూడా తగిలేస్తుంది కింద సైలెన్సర్. ఎందుకంటే దీన్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఏదైతే ఉందో చాలా లోగా ఉంది. నా దృష్టిలో అయితే డజంట్ మ్యాటర్ ఆఫ్ హైట్, బట్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే వచ్చిందో చాలా తక్కువ. నాకు తెలిసి ఇట్స్ మేడ్ ఫర్ ఓన్లీ ఫర్ సింగిల్ పర్సన్. డబల్ చాలా కష్టం, సింగిల్గానైతేనే పర్ఫెక్ట్ ఉంటుంది. దీనిలో మనకి 4 వేరియంట్ కలర్స్ అయితే ఉన్నాయి, బ్లాక్, గ్రే, వైట్ అండ్ రెడ్. అండ్ అదొక్కటే మైనస్ ఉంది, అండర్ బెల్లీ ఒకటే మైనస్. బండి మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తారా, సూపర్ బ్రదర్, సూపర్ అంటే సూపర్. అండ్ మనకి అడ్జస్ట్మెంట్ లివర్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ హ్యాండ్ గార్డ్స్ ఉన్నాయి కాబట్టి తెలియదు, ఇక్కడ అడ్జస్ట్మెంట్ లివర్ ఉంది కదా, అడ్జస్ట్మెంట్ లివర్స్ ఉన్నాయి. సో మనకి ఏదైతే KTMలో ఇస్తాడో, పెద్ద పెద్ద బైక్స్లో ఇస్తాడో అడ్జస్ట్మెంట్ లివర్స్ దీంట్లో కూడా ఇచ్చిండు. అండ్ ప్లస్ పాయింట్, బట్ ఆ అడ్జస్ట్మెంట్ లివర్స్ ఇరిగిపోతే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. ఇట్స్ లైక్ 1200 రూపీస్ నుంచి 1500 రూపీస్ కాస్ట్ పడుతుంది ఒక లివర్ కాస్ట్ మనకి. సో బేసిక్ నాకు తెలిసిన రేట్ అయితే అది, ఇంకా కూడా పెరగచ్చు లేకపోతే దానికన్నా తక్కువే ఉండొచ్చు, ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మనకు తెలియదు కాబట్టి. సో నా అందాజుగా 1200 నుంచి 1500 రూపీస్ ఉంటుంది. బేసిక్లో మనం మేజర్గా మోడిఫై చేసింది క్రాష్ గార్డ్స్ చేసాం. మోడర్న్ టెక్ అని చెప్పేసి, ఈ మోడర్న్ టెక్ వాళ్ళది కొంచెం కస్టమైజ్ చేయాలి. NS400 క్రాష్ గార్డ్స్ అయితే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 7,000 రూపీస్ కాస్ట్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ వర్తబుల్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉన్నాయి, ఇదంతా ప్రొటెక్షన్ లేదు, బండి కింద పడితే ఇంజన్ అయితే డ్యామేజ్ అవుతుంది. సో నేనైతే ఫుల్ సిస్టమ్ తీసుకున్నా, మోడర్న్ టెక్ వాళ్ళది, చాలా బాగుంది. ఇదైతే మనం ప్రీవియస్ NS400దే, దీన్ని మనం కొంచెం జుగాడు చేసాము. ఎందుకంటే దాని ఏదైతే బ్యాక్ స్ట్రక్చర్ అయితే ఉందో NS200కి దీనికి కొంచెం సేమ్ ఏమో కానీ, బట్ స్టిల్ 10 to 20% ఆర్ డిఫరెంట్. కొంచెం కస్టమైజ్ చేసాము. ఇంకా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, బికాస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్యాన్సీ నెంబర్. సో అది టైం పడుతుంది, ఇంకా చేపిద్దాం. ఆల్మోస్ట్ నేను 7,000 కిలోమీటర్స్ తిప్పేసిన బండి ఇప్పుడు వరకు. సో ఇంకా రిజిస్ట్రేషనే కాలే, బట్ హోప్ తొందరగా నెంబర్ వచ్చేస్తే మనం రిజిస్ట్రేషన్ చేయించేద్దాం. స్పీడ్ కానీ స్పోర్ట్స్ మోడ్లో నేనైతే టాప్ స్పీడ్ దీని మీద 185 కొట్టాను స్పోర్ట్స్ మోడ్లో, అది కూడా మన ముంబై హైవే మీద. కంట్రోల్ మాత్రం క్రేజీ అవుతుంది, కానీ కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఏదైతే మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు విండ్ అయితే వస్తుందో మనకి, అటు ఇటు మిస్ అయింది అనుకో, చలో మనం కంప్లీట్గా అవుట్. సో లిమిట్స్లో డ్రైవ్ చేయాలి. బట్ నేను అంటే ఎంత టాప్ స్పీడ్లో ఎగుస్తుంది అని చెప్పేసి నేను కొట్టాను. ఇప్పటివరకు అయితే నేను క్రూజ్ చేయలేదు. ఎప్పుడైతే నార్మల్గా అయితే రోడ్స్ ఖాళీ ఉంటే 130 to 140 పోతాను, డిపెండ్స్ ఆన్ రోడ్. నాట్ ఎంకరేజింగ్ స్పీడ్గా వెళ్ళమని అయితే నేను చెప్పను. సో బేసిక్లీ స్లోగా వెళ్ళండి, నిదానమే ప్రధానం. ఇంట్లో మీకోసం వెయిట్ చేస్తున్నారు. దీంట్లో మైలేజ్ విషయం మాట్లాడుకోవాలంటే చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే మైలేజ్. నేను అబ్జర్వ్ చేసిన వారికి మైలేజ్ అయితే 80 to 100 మెయింటైన్ చేస్తే లిటరలీ 36 వస్తుంది మైలేజ్. 80 to 100 మెయింటైన్ చేస్తే 30 to 60 వస్తుంది. 60 to 70 మెయింటైన్ చేస్తే 38 వస్తుంది. 100 దాటినాం అనుకో, ఆల్మోస్ట్ 120 to 140, 130 ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తే 25 నుంచి 28 ఆ రేంజ్ బిట్వీన్లో వస్తుంది మైలేజ్ అయితే. సో డిపెండ్స్, నువ్వు ఎంత స్పీడ్ నువ్వు నడుపుకుంటే అంత మైలేజ్ వస్తుంది, నువ్వు ఎంత స్లో పోతే అంత ఎక్కువ మైలేజ్ వస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన వరకు అయితే మైలేజ్ అయితే మనకు ప్రాబ్లమే లేదు. అండ్ డబల్స్కి అయితే సూటబుల్ కాదు ఈ బైక్, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ వల్ల తగులుతుంది. ఇంకోటి ఏదైతే స్ట్రక్చర్ ఉందో, ఫ్రంట్ వ్యూ స్ట్రక్చర్ నెక్స్ట్ లెవెల్. నాకైతే స్పైడర్ మ్యాన్ లుక్లా ఉంటుంది ఇదంతా. చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న NS400కి వైజర్ ఎట్లా సెట్ చేసామని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం వైజర్ ఎట్లా సెట్ చేసామంటే, ఇక్కడ 2 క్లాంప్స్ వస్తాయి. ఇక్కడ ఈ క్లాంప్స్ మనం తయారు చేయించుకోవాలి, అటొకటి ఇటొకటి. నెక్స్ట్ వైజర్కి ఒక 2 బోల్ట్స్ వస్తే ఆ బోల్ట్స్ రిమూవ్ చేసి ఒక యూ షేప్లో ఇలా పట్టి చేపించి పెట్టించాలి లోపల నుంచి. అండ్ క్లియర్గా చూపిద్దామంటే మీకు కనబడదు ఇగో ఇక్కడ యూ షేప్ పట్టీస్, ఇదో L షేప్ పట్టీస్, ఈ చేపించుకొని పెట్టాలి. అండ్ ఈ వైజర్ వచ్చేసి డ్యూక్ 390 X వైజర్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ 1,800 రూపీస్. సో డిపెండ్స్, అంటే ఒక్కొక్క 1 వీక్కి ఒక్కొక్క రేట్ మారుతుంది. ఒకసారి 1,000 రూపీస్కి వస్తుంది, ఒకసారి 2,500 చూపిస్తుంది, ఒకసారి 1,500 చూపిస్తుంది. సో వెయిట్ చేయండి, ఇప్పుడు కావాలంటే తీసుకోండి. ఇంకా ఈ వైజర్ ఎలా సెట్ చేయాలో డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, నేను క్లియర్గా వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వైజర్ సెట్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్ ఒక వెల్డర్ దగ్గరికి వెళ్ళండి. సో ఎవరు పడితే దగ్గరికి వెళ్ళకండి, బండి ఖరాబ్ అయిపోతుంది. బేసిక్లీ హార్న్స్ కూడా మనం చేంజ్ చేయించేసాము. అండ్ ఫుల్లీ కస్టమైజ్ వెహికల్ అయిపోయింది ఇది. ఇంకా రిజిస్ట్రేషన్ కాకుండా ఫుల్ కస్టమైజ్ చేసాము. అండ్ మనం సో దీనిపైన అతి త్వరలో మేబీ హోప్ దేవుడు కరుణిస్తాడు అనుకుంటున్నా.
దీని మీద మనం ఒక లాంగ్ రైడ్ ఎలా పోతున్నాం, చాలా పెద్దది. అండ్ ఏంటిది అనుకుంటారా, ఆల్మోస్ట్ నాకు తెలిసి మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్ళబోతున్నానో. బట్ స్టిల్ నేను దాన్ని కొంచెం పైసా 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 సో దానికోసం తల్లాడుతున్నాను. సో ఒక్కసారి నేను అనుకున్న అమౌంట్ నాకైతే రిసీవ్ అయిపోతే డెఫినెట్గా రైడ్ ఎక్కడికో నేను అప్డేట్ చేస్తాను. ఈసారి రైడ్ మాత్రం దీంతో పాటు ఫస్ట్ రైడ్, ద బిగ్గెస్ట్ రైడ్ ఇన్ మై లైఫ్, అండ్ విల్ రాక్ ఇట్. ఇంకోటి కూడా అడిగారు, వైబ్రేషన్స్. సో వైబ్రేషన్స్ వస్తాయి, బట్ స్టిల్ నాట్ బ్యాడ్. నేను ఎప్పుడైతే 60 కింద ఉంటావో లిటిల్ బిట్ వైబ్రేషన్స్ వస్తాయి. 60 పైకి ఎప్పుడైతే వెళ్తావో వైబ్రేషన్ నీకు అస్సలు ఏమనిపించదు, ఎందుకంటే బండి క్రూజ్లో ఫాస్ట్కి వెళ్తావు కాబట్టి. సో నీకు అప్పుడు వైబ్రేషన్స్ అనిపించవు. అండ్ మేజర్గా దీంట్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే హ్యాండిల్ బార్ ఏదైతే ఇచ్చిండో ఆ స్ట్రక్చరు, సో ఇది మనకి ప్రీవియస్ ఎన్ఎస్కేమో ఇట్లా ఇస్తుండే. సో ఇప్పుడు కంఫర్ట్గా, ఫుల్లీ కంఫర్ట్గా సో ఏదో నాకు తెలిసిన వారికి రివ్యూ అయితే చెప్పాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. లెట్స్ టాక్. లెట్స్ బ్యాక్ టు హోమ్. సో చూసిరు కదా మనం ఏదైతే కస్టమైజ్ చేసామో, ఎంతవరకు పెట్టామో. అండ్ అతి త్వరలో దీనికి ఒక కస్టమైజ్ రాబోతుంది. ఇంకోటి అది కొంచెం టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ టైం యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనకి రిజిస్ట్రేషన్ అయితే కావాలి బండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నేను ఏమైతే చేపిద్దాం అనుకుంటున్నానో అతి త్వరలో చేపిస్తాను. అది కూడా నేను లిటరలీ ప్రౌడ్గా చెప్తా, ఇండియాలోనే ఫస్ట్ కస్టమైజ్ వెహికల్ మనదే అవ్వబోతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ మై రౌడీస్. లవ్ యూ ఆల్, లవ్ యూ ఫర్ ఎవర్. ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్, కీప్ స్మైలింగ్.